నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ అంగోలాల వ్యాపార సంబంధాలు ఇరు దేశాల స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తాయన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉత్తరాఖండ్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి, వీటి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఇక వార్తల్లోని వివరాలు. అంగోలా పర్యటనలో భాగంగా అంగోలా రాజధాని లువాండాలో రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం లభించింది. భారతదేశాధినేత అంగోలాను సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ముర్ముకు గౌరవ వందనం సమర్పించారు. అంగోలా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు ఇరు దేశాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అంగోలా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జోవో మాన్యువల్ గోన్సాల్వేస్ లోరెన్స్తో ఆమె ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. అంగోలా అధ్యక్ష భవనంలో జరిగిన చర్చలలో ఇరు దేశాలు వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ ఇరు దేశాలు 4 దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాయని, అవి మరింత బలపడనున్నాయన్నారు. Beautiful country. I am delighted to be in Angola. I thank you for the invitation extended to me. आभारी हूँ। मेरे प्रतिनिधिमंडल में हमारे राज्य मंत्री श्री बी समन और संसद के 2 माननीय सदस्य श्री पी वासवा और श्रीमती डी के अरुणा तथा अन्य वरिष्ठ अधिकारी सम्मिलित। हम आपको और अंगोला को की जनता को अंगोला के 50वें राष्ट्रीय दिवस पर हार्दिक बधाई। ये अवसर अंगोला के नागरिकों के साहस, धैर्य और संकल्प का उत्सव मनाने का है। हम अंगोला की प्रगति और विकास की यात्रा की सराहना करते हैं। साथ ही मैं आपको इस वर्ष अफ्रीका संघ की अध्यक्षता संभालने के लिए भी बहुत बहुत बधाई देती हूँ। हमारी आज की बैठक आपके इस वर्ष मई में भारत की सफल राज्य की यात्रा के 6 माह बाद हो रही है। इस यात्रा के दौरान हमने अपने दोनों देशों के बीच व्यापार एवं निवेश साझेदारी को सुदृढ़ करने और ऊर्जा, कृषि, फूड प्रोसेसिंग तथा औषधि जैसे क्षेत्र में सहयोग को गहरा करने का निर्णय लिया था। राष्ट्र सहित विभिन्न अंतर्राष्ट्रीय मंचों पर एक दूसरे का समर्थन करते हैं। हम दोनों इस बात से सहमत है कि यूएन सिक्योरिटी काउंसिल में रिफॉर्म्स आवश्यक है ताकि सिक्योरिटी काउंसिल अधिक प्रभावी बन सके। हम इस
दिशा में अपने प्रयासों में अंगोला के निरंतर समर्थन की अपेक्षा करते हैं। मुझे ये जानकर खुशी हुई है कि अंगोला ने इंटरनेशनल बिग कैट अलायंस और ग्लोबल बायोफ्यूल्स ఉత్తరాఖండ్ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశం నలుమూల నుండే కాకుండా ప్రపంచవ్యాప్త పర్యాటకులు సైతం ఈ దేవభూమిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎఫ్ఆర్ఐలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. త్రాగునీరు, నీటిపారుదల, సాంకేతిక విద్య, ఇంధనం, పట్టణాభివృద్ధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అనేక కీలక రంగాలకు సంబంధించి 8,260 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 28,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 62 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని తపాలా బిల్లును విడుదల చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ గత 25 ఏళ్లలో రాష్ట్రం వివిధ రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. वर्षों में विकास की एक लंबी यात्रा तय की है. सवाल ये है कि अगले 25 वर्षों में हम उत्तराखंड को किस ऊंचाई पर देखना चाहेंगे. आपने वो कहावत जरूर सुनी होगी, जहां चाह वहां राह. इसलिए जब हमें ये पता होगा हमारा लक्ष्य क्या है तो वहां पहुंचने का रोड मैप भी उतनी ही तेजी से बनेगा. साथियों, उत्तराखंड का असली परिचय उसकी आध्यात्मिक शक्ति है. उत्तराखंड अगर ठान ले तो अगले कुछ ही वर्षों में खुद को स्पिरिचुअल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित कर सकता है. उत्तराखंड की अब तक की विकास यात्रा में कई रुकावटें आई हैं, लेकिन भाजपा की मजबूत सरकार ने हर बार उन बाधाओं को पार किया और ये सुनिश्चित किया है कि विकास की गति पर ब्रेक न लगे. उत्तराखंड की धामी सरकार ने जिस गंभीरता से यहां समान नागरिक संहिता को लागू किया वो दूसरे राज्यों के लिए भी मिसाल है. राज्य सरकार ने धर्मांतरण विरोधी कानून और दंगा नियंत्रण कानून जैसे राष्ट्रहित से जुड़े विषयों पर साहसिक नीति अपनाई. प्रदेश में तेजी से उभर रहे जमीन कब्जाने और डेमोग्राफी में बदलाव जैसे संवेदनशील मुद्दे पर भी भाजपा सरकार. గుంటూరు నగరాభివృద్ధికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నారు. నగర పరిధిలో ఒకేసారి 5 ఫ్లైఓవర్ల నిర్మాణం మొదలు కాగా వాటి ప్రగతిపై క్రమం తప్పని సమీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. చిన్నకాకాని వద్ద బైపాస్ను, శంకర్ విలాస్ పైవంతెన పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు. విగ్రహం కొద్దిగా అడ్డగుంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక్కి పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము. ఇక్కడ టోటల్గా ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఇటు సైడ్ December 15th కల్లా ఈ పిల్లర్స్ అన్నీ అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 3 months ఎప్పుడు లేనంత వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం, లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం, దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. అడిషనల్గా మ్యాన్ పవర్ని అంతా పెట్టి అనుకున్న టైం కంటే, అల్టిమేట్ టైం కంటే, అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పలు అభివృద్ధి పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో అంతర్గత రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి ప్రారంభించారు. రైతులు విక్రయానికి తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రజల బహిరంగ ప్రయోజనాల కోసం 10 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని, మార్కెట్ యార్డుకు శాశ్వతంగా ఆదాయాన్ని సమకూర్చే దుకాణాల సముదాయం, రైతు బజార్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందన్నారు. మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకి ఏనుగుల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏనుగులను పరిశీలించి వాటికి ఆహారాన్ని అందించారు. ఏనుగుల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ దూడి, స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా కర్ణాటక నుండి చాలా కాలం నుండి మన దేవా పెడతారు. వాటిని ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఆర్ఎండ్బి శాఖ ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో రహదారులు నిర్లక్ష్యానికి గురయ్యి రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల కాలంలోనే 1081 కోట్ల రూపాయలతో గుంతలకు మరమ్మతులు చేసిందన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయని, వీటిని మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఏ రోజు కూడా వాళ్ళు డబ్బు పెట్టక చేయకపోవడం వల్ల దాదాపుగా 1000 కిలోమీటర్లు కూడా ఈ రోజు నడవలేనటువంటి పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మిషన్ పార్ట్ హోల్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 5 నెలల కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఆర్ఎండ్బికి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎన్నో రోడ్లు బాగలేవు. అదే విధంగా ఇటు రాయలసీమలో ఒక రకంగా ఉన్న ఈ కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, ఈ గోదావరి ప్రాంతం అంతా కూడా రోడ్లు లేక ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క రోడ్లకు మహాదశ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 2800 కోట్ల రూపాయలకు పైగా వినియోగించడం జరిగింది. కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. ఒక 1000 కోట్ల రూపాయలు కూడా టెండర్లు పెంచడం జరిగింది. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ నెల 11వ తేదీన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండల పరిధిలోని గుంటూరు లింగన్నపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో భాగంగా లింగన్నపాలెం ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, అలాగే మరికొన్ని ఎంఎస్ఎంఈ పార్కులను ఇక్కడ నుండి వర్చువల్గా ప్రారంభిస్తారని చెప్పారు. ప్రకాశం జిల్లా అంటే ఎనలేని మక్కువ ఉందంటానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ ఈ ప్రారంభిస్తున్నారు. దీంతోపాటు ఇంతకుముందు మనకు తెలిసిన రిలయన్స్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ కూడా ఆ రోజు లోకేష్ గారు కూడా వచ్చి ఇదే మండలంలోనే ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిత్తశుద్ధి తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం జరిగే గన్నవరం నియోజకవర్గం రామర్పాడులో వేంచేసి ఉన్న శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాలకవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి పాలక సభ్యులు కృషి చేయాలని, అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకునేందుకు మొదటి ఫేజ్లో 1,602 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి జి సత్యనారాయణ తెలిపారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏలూరు, నుజువీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం అర్బన్ ప్రాంతాల్లో ఇటీవల డోర్ టు డోర్ సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించామన్నారు. 3 లక్షల రూపాయల లోపు ఆదాయం, సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. గోతులు లేని రహదారుల నిర్మాణమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిందని నేషనల్ హైవే ఇంజనీరింగ్ చీఫ్ రామచంద్ర అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించిన ఆయన జాతీయ రహదారులు 342పై డానిష్ ఫైబర్ టెక్నాలజీతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా బుక్కపట్నం నుండి కోడూరు వరకు నిర్మాణ దశలో ఉన్న NH 342 4 వరుసల రహదారిపై డానిష్ టెక్నాలజీతో రహదారులు నిర్మిస్తున్నామన్నారు. డెన్మార్క్ దేశం నుండి 2 రకాల ఫైబర్ తెప్పించి రోడ్ల నాణ్యత పెంచేందుకు ఈ ప్రయోగం చేస్తున్నామన్నారు. శబరిమల యాత్రికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే 6 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కోటి 9 సర్వీసుల చొప్పున మొత్తం 54 సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భారత వైమానిక దళం IAF 93వ వార్షికోత్సవం సందర్భంగా అస్సాంలోని గౌహతిలో లచిత్ ఘాట్ వద్ద అద్భుతమైన ఫ్లయింగ్ డిస్ప్లే నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, రాఫెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ వైమానిక శక్తి ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఉపాధి కల్పన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది నవంబర్ 9వ తేదీన జాతీయ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. దేశ యువతలో పారిశ్రామిక స్ఫూర్తిని నింపి వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించేందుకు జాతీయ వ్యవస్థాపక దినోత్సవం ప్రధాన లక్ష్యంగా జరుపుకుంటున్నారు. చిన్న తరహా వ్యాపారాల నుండి యూనికార్న్ స్టార్టప్ల వరకు ప్రభుత్వ లక్షిత సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరచడంలో, యువతకు కొత్త అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించాయి. एंटरप्रेन्योरशिप, उद्यमशीलता को बहुत बड़ी ताकत मिली. आज लाखों स्टार्टअप्स टियर 2, टियर 3 सिटी में देश की अर्थशक्ति को, देश के इनोवेशन को ताकत दे रहे हैं. उसी प्रकार से मुद्रा योजना से हमारे देश के करोड़ों नौजवान, उसमें भी हमारी बेटियां, करोड़ों करोड़ों लोग मुद्रा से लोन लेकर के अपना खुद का कारोबार कर रहे हैं. खुद तो अपने पैरों पर खड़े हुए हैं, लेकिन औरों को भी पैरों पर खड़े रहने की ताकत देते हैं. वे भी एक प्रकार से हर व्यक्ति को आत्मनिर्भर बनाने का. నేడు భారత్ అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా నిలిచింది. దేశంలో నేడు 1,90,000కు పైగా స్టార్టప్లు ఉన్నాయి. ఈ స్టార్టప్లు 17 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించాయి. ప్రపంచ పోటీతత్వ సూచిక 2024లో భారత్ 39వ స్థానంలో ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా 400కి పైగా పథకాలు అమల్లో ఉన్నాయి.
ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తదుపరి స్థాయికి వేగంగా ముందుకు సాగుతోంది. వ్యవస్థాపక స్ఫూర్తితో భారత్ మరింత వేగంగా ఆర్థిక ప్రగతిని సాధిస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ భూటాన్ రాజధాని దింపుల్లో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది బౌద్ధ భిక్షువులు, భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ భారతీయ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. బీహార్లోని గయా నగరంలో నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత వంటకం తిల్కుట్కు భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఒక ప్రత్యేకమైన రుచిని జోడించింది. తమిళనాడులోని మదురైలో ఉన్న వండియూర్ మారియమ్మన్ తెప్పకుళం జలకలతో ఉట్టిపడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెప్పకుళం పూర్తిగా నిండింది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు, అక్కడి సుందరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భారతదేశపు అతి ప్రాచీన పవిత్ర నగరాల్లో ఒకటైన ఉజ్జయిని జ్ఞానం, దైవత్వం కలిగిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఉజ్జయిని ఆధ్యాత్మిక కేంద్రంగా సాందీపుని ఆశ్రమం విరాజిల్లుతుంది. ఈ గురుకులం బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తుంది. ఇక్కడ వేద విద్య, సంస్కృతి, ఆచారాలు, ఆధునిక విషయాలను మేళవించి బోధిస్తున్నారు. తద్వారా ఈ ఆధునిక యుగంలోనూ ప్రాచీన గురు శిష్య పరంపరను సజీవంగా ఉంచుతున్నారు.
రాజధాని ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ఒడిశాకు చెందిన గురు రంజనా గౌహర్ తన శిష్యుడు సంగీత నాటక అకాడమీ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత అయిన వినోద్ కెవిన్ బచ్చన్తో కలిసి అనంత కథ అనే నృత్య నాటికను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనతో శాస్త్రీయ నృత్యం, లయ, సౌందర్య కథ చెప్పే విధానం వీటి అద్భుత కలయికలతో మధురమైన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించారు. ఒలింపిక్ మెడల్ విన్నర్ భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. చేతులు లేకుండా జన్మించిన ఈ 18 ఏళ్ల యువ క్రీడాకారిణి ఇటీవల జాతీయ ట్రయల్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జెడ్డాలో జరగనున్న ఆసియా కప్ స్టేజ్ 3 పోటీలకు ఎంపికైంది. ఒక పారా అథ్లెట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఏ వైకల్యం లేని సాధారణ జట్టుకు ఎంపిక కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 18001117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. మరొకవైపు దక్షిణ అంతర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.